ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి చెప్తాను వినండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ. ఫారెస్ట్ subordinate service for a total of 691 vacancies, 256 plus 435 including meritorious sports person vacancies for candidates within the age group of 18 to 30 years as on 1/7/2025. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ 14వ తారీఖు జూలై 14వ తారీఖు వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి 5th ఆగస్టు. ఫస్ట్ 1 పేరాలోనే మొత్తం చెప్పేశాడు. ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. మొత్తం 691 పోస్టులు ఉన్నాయి. 256 క్యారీ ఫార్వర్డ్, 435 ఫ్రెష్ పోస్టులు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years అని చెప్పాడు. మిగతా విషయాలు చూద్దాం. రిగార్డింగ్ వేకెన్సీస్, రిజర్వ్డ్ మెరిటోరియస్ పర్సన్ వాళ్ళకి 3% ఇచ్చారు ఫ్రెండ్స్. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి. అప్లికేషన్ స్టార్టింగ్ ఏమో జూలై 16 నుంచి స్టార్ట్ అయింది. 5వ తారీఖు ఆగస్టు దాకా, అప్ టు మిడ్ నైట్ దాకా. దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్, క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ పోస్టులు ఇచ్చాడు. అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి విడివిడిగా. శాలరీ వచ్చేసి 25,200 నుంచి 80,190 దాకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఏమో 23,120 నుంచి 74,770 దాకా. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ మేబీ సీన్ ఇన్ అనెక్సర్ 1. ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూసుకోండి. అదేం లేదు, మామూలుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి the candidate should possess the prescribed academic qualification as on the date of this notification. The date of this notification shall be the crucial date for calculating the experience, including practical experience. In respect of other than prescribed educational qualification, claiming evidence, the decision of the concerned department shall be final. The applicant ఇంటర్మీడియట్ ఉండాలి ఫ్రెండ్స్. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఫిజికల్ రిక్వైర్మెంట్ కావాలి. 163 centimeters హైట్ ఉండాలి, 84 centimeters చెస్ట్ ఉండాలి, 5 centimeters ఎక్స్పాన్షన్ ఉండాలి. ఉమెన్కి ఏమో 150 centimeters హైట్ ఉండాలి, 79 centimeters చెస్ట్ ఉండాలి. వాళ్ళకు కూడా 5 centimeters ఎక్స్పాన్షన్ ఉండాలి. ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళకి 158 centimeters హైట్, 78.8 centimeters చెస్ట్ ఉండాలి. ఎక్స్పెన్షన్ వాళ్ళకి కూడా 5 centimeters ఉండాలి. దీనికి వాకింగ్ ఉంది. ద క్యాండిడేట్ షల్ బి సెలెక్టెడ్, రిటన్ టెస్ట్ షల్ బి సబ్జెక్టెడ్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్ ఉండాలి. 25 kilometers వాకింగ్ ఉండాలి. 4 hours కంప్లీట్ చేయాలి. బాయ్స్ అయితే. గర్ల్స్ అయితే 16 kilometers టు బి కంప్లీటెడ్. 16 kilometers 4 hours కంప్లీట్ చేయాలి గర్ల్స్ అయితే. ఎన్సీసీకి సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్కులు, ఏ సర్టిఫికేట్ ఉంటే 1 మార్కు. ద ఫైనల్ సెలెక్షన్ షల్ బీ డన్ ఫ్రమ్ అమాంగ్ ద పర్సన్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ద ఫిజికల్ టెస్ట్, వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ సిపిడి బేస్డ్ on the marks secured in written examination, duly observed roster points and the bonus marks wherever applicable. Candidates must obtain a physical measurement certificate issued by medical officer not below the rank of civil assistant surgeon, which will be furnished to the commission at appropriate time based on the merit in main examination. Those who are qualified in walking test and medical examination, the candidates will be shortlisted in computer proficiency test. No candidate shall be eligible for appointment unless he or she qualifies the computer proficiency test in terms of GOMS number 26 GA Service B Department 24/2/2023.
4వ పేరాలో రిజర్వేషన్లు ఇచ్చాడు ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. ఫైవ్ ఇయర్స్ ఎక్స్పాన్షన్ ఉండిద్ది ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ఎస్ వాళ్ళకి కూడా. ఐదో పేరాలో రిజర్వేషన్ అండ్ లోకల్ క్యాండిడేట్స్ గురించి ఇచ్చారు, అది కూడా ఒకసారి చూసుకోండి. 7వ పేరాలో ఏజ్ గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. 18 ఇయర్స్, మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. యాజ్ ఆన్ 1/7/2025 అని ఇచ్చాడు. యాజ్ పర్ జిఓ ఎంఎస్ నెంబర్ 37 జిఏ సర్వీస్ ఏ డిపార్ట్మెంట్ డేట్ 4/3/2025 అని ఇచ్చాడు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ సిఎఫ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 8వ దాంట్లో హౌ టు అప్లై అన్నాడు. దీంట్లో 5 స్టెప్పులు ఉంటాయి. అది అప్లై చేసేటప్పుడు తెలిసిద్ది మీకే. ఫీజ్ ఫ్రెండ్స్, ఫీజ్ 250 applicant must pay 250 rupees towards application processing fee and 80 rupees towards examination fee. However, the following categories are exempted: SC, ST, BC, ex-servicemen ki 80 rupees processing fee ఏం లేదు ఫ్రెండ్స్. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫ్రీ, క్రెడిట్ ఆన్లైన్ ద్వారా పే చేయాలి. వీటికి షల్ నాట్ బి రిఫండెడ్, పే చేసిన అమౌంట్ రిఫండ్ ఇయ్యరు. ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్స్ ఉంటే 100 రూపీస్ ఫర్ కరెక్షన్ విల్ బి చేంజ్డ్. కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే 100 రూపీస్, ప్రతి ఒక్క కరెక్షన్కి 100 రూపీస్ పే చేయాలి. ఎవర్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్ ఫీ ఏజ్ రిలాక్సేషన్. మన పేరుకి ఫీజుకి ఏజ్ రిలాక్సేషన్కి చేంజెస్ అలో కావు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉండిద్దంటే ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హ్యాస్ బీన్ షోన్ ఎట్ అనెక్సర్ 2. సెంటర్స్ మీరే చూసుకోవాలి ఫ్రెండ్స్, మీరే పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అంటే ఎట్లా ఉంటుందంటే అపియరెన్స్ ఇన్ ఆల్ పేపర్స్ ఆఫ్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, CPT are compulsory. Absence in any of the papers or examination will automatically render disqualification of the candidature. మొత్తం 4 స్టెప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, తర్వాతది మెయిన్ ఎగ్జామినేషన్, తర్వాతది ఫిజికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మొత్తం 4 టెస్టులు ఉంటాయి. దానికి సంబంధించిన సిలబస్ వివరాలు కింద ఇచ్చారు, సో చూద్దాము. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, SC ST వాళ్ళకి 30%. ఇక్కడ నెక్స్ట్ 1లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ డిస్ట్రిక్ట్ కార్డే అని ఇచ్చాడు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ CF వేకెన్సీస్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇవి చూసుకోండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, స్క్రీనింగ్ టెస్ట్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కదా, దానికి సంబంధించి ఒక పేపర్ ఉండేది. డ్యూరేషన్ 150 minutes. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 marks. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 marks. టోటల్ 150 marksకి దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన సిలబస్ కూడా కింద ఇచ్చాడు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. పార్ట్ బిలో జనరల్ సైన్స్కి సంబంధించి ఇచ్చాడు. ఒకసారి సిలబస్ అంతా చూసుకోండి. అదే జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా ఉండిద్దంటే, రైటింగ్ ఇన్ ఎస్ఐ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ అని ఇచ్చాడు. ఒక క్వశ్చన్ ఉండిద్ది, 45 minutes, 50 marks. పేపర్ 2 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 100 questions ఉంటాయి, 100 minutes, 100 marks. పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 100 questions, 100 minutes, 100 marks. టోటల్ 200 marksకి. అది క్వాలిఫైయింగ్ టెస్ట్. ఉర్దూ రైటింగ్ ఇన్ ఎస్ఏ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట మెయిన్ ఎగ్జామినేషన్లో. దానికి సంబంధించిన సిలబస్ ఏడు ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. చివరి టెస్ట్ ఫ్రెండ్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్. డ్యూరేషన్ 60 minutes, 100 marks. ఎస్ఏ మినిమం క్వాలిఫైయింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 marks, బీసీలకు 35, ఓసీలకు 40. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సిలబస్ ఇచ్చారు. సిలబస్ కూడా ఒకసారి చూసుకోండి. పార్ట్ ఏ, పార్ట్ బిలో. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్ దేంట్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే https:/psc.ap.gov.in మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన విషయాలన్నీ ఎక్కడ మిస్ అయిన పాయింట్లు ఏమైనా ఉంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. 99% పాయింట్లు అన్నీ కవర్ చేశాను. మిస్ అయిన పాయింట్లు ఏమైనా ఉంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లో పోయి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.